పూజ ఈరోజు సింపుల్గా ఇలాగా పూజ అయిపోయింది. చూడండి లక్ష్మీ అమ్మతలకి వెంకటేశ్వర స్వామికి పువ్వులు ఇలా అలంకరించేసామా. ఇంక ఈరోజు పని ఉండి వంట వెళ్తున్నామండి. కొంచెం తీసుకోవాల్సినవి సరుకులు అవి ఉన్నవి అని చెప్పి అన్నం వండేసేసి బాక్స్లో పెట్టుకు వెళ్ళిపోదాము, అక్కడ బయట ఏమీ తినకుండా అని అన్నం వండుతున్నాను. ఇవి పట్టు తక్కువ బియ్యం అన్నమాట, అందుకని చెప్పి గంజి ఉంచుతాను. గంజి వంచేసి ఇవ్వండి. ఇదేమో కొత్తిమీర చట్నీకి మిక్సీలో కచ్చపచ్చ పట్టేస్తాను, తాలింపు వేస్తాను. తాలింపు వేసి పెరుగు కూడా తీసుకెళ్తాను. ఇదేమో నెయ్యి కాచిపోసాను రాత్రి. అంతకుముందు చూపించాను కదా వీడియోలోని, మరి ఇప్పుడేం చూపించలేదులేండి. నెయ్యి కాసి ఒక డబ్బాలో వేసేస్తాను అన్నమాట. అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను. నేను రాత్రి కొంచెం చట్నీ తాలింపు వేసాను కదా, టమాటా చట్నీ ఇది ఉంది. కొంచెం రోటి చట్నీ, ఇది టమాటాను కొత్తిమీర రోటి పచ్చడి, ఇది కూడా తీసుకెళ్తాను. బాక్స్లో అన్నం కట్టేసి కొంచెం అల్లం చట్నీ అమ్మాయికి ఇవ్వగా ఇక ఈ అల్లం చట్నీ మిగిలింది. అన్నం మంచిగా ఉడికిన తర్వాత గంజి ఉంచుకుంటే పువ్వులాగా విడిలిపోతుంది, బాగుంటుంది. గంటసేపు నానబెట్టాలి బియ్యం. గంటసేపు నానబెడితే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. పచ్చగా పట్టేసాను కదా, ఇంక ఇది తాలింపు వేసేస్తా. ఉప్పు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసేసాను ముందలే. చూసారా, ఇలా రోట్లో చేసుకున్నట్టుగానే వస్తుంది చట్నీ. ఎక్కువసేపు ఉంచేస్తే మెత్తగా మేగలాగా అయిపోతుంది, అసలు ఏం బాగోదు. అంత పేస్ట్ లాగా అయిపోతాయి చట్నీ. రోటి చట్నీ అంటే రోటి చట్నీ లాగా ఉండాలి. రోట్లో అయినా సరే, మిక్సీ పట్టిన రోటి చట్నీలో చేసినట్టు, రోట్లో చేసినట్టు ఉండాలి చట్నీ. అప్పుడే బాగుంటుంది తాలింపు వేసుకుంటే. ఇది నువ్వుపప్పు నూనె అండి. ఇది నువ్వుపప్పు నూనె బాగుంటుంది తాలింపుకు కూడా. ఇంగవన్నీ నిండుకున్నాయి అన్నమాట. ఇంకసారి ఇంతవరకు వేసేసి తాలింపు వేసాను, బాగుంటుందని. అన్నం ఉడుకుతుంది కలపల. ఇది ఎప్పటి నుంచో మార్చాలనుకుంటున్నాం కాదండి, చిన్నది స్టీల్ కుక్కరు. అన్నం వండుతుంటే మొత్తం స్టవ్ మీదకి పొంగిపోతుంది. ఇప్పుడు తీసుకెళ్ళి మార్చేస్తామన్నమాట. అట్టపెట్టలో తీసుకెళ్ళి పెట్టేస్తాం. దీని మూత, ఇది విజిలు, గ్యాస్ కట్టు. ఇంకా ఈయన ఉన్నారుగా, ఇది ప్యాక్ చేసేసి ఆ బాక్స్లో పెట్టేస్తే అన్నం ఉడికిపోతుంది. గంజి చేస్తే ఈలోపు ఇదిగోండి, ఇది కూడా తాలింపు వేగిపోతుంది కదా మంచిగా. మళ్ళీ తాలింపు వేసాక అన్నం గంజి ఉంచిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి తాలింపు వేసేస్తున్నాను. ఒక చేత్తో పట్టుకోవటం, అన్నీ ఒక చేత్తో తీయటం. ఇన్ని తీయమంటేనేమో తీరు, ఏదో తీయని కొంచెం అంటే. నిన్న నిలవ పచ్చడి చేసినా సరే చూసారా, రోటి చట్నీ అనేది ఉండాల్సిందే.
ఏంటి చట్నీ ఉంది, పెరుగున్నా చాలు. పప్పు అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది కదా అని ఇంకా టైం అయిపోతుందిలే అని పప్పు అయితే వండలేదు. చూసాను, తాలింపు వేసేసాను కదా, చాలా బాగుంటుంది. కొత్తిమీర, టమాటా ఇవన్నీ చక్కగా మగ్గ పెట్టేసి కొంచెం ఉప్పు వేసి, చింతపండు వేసి, లైట్గా పసుపు వేసేసి, వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసి మగ్గపెట్టి కచ్చపచ్చ పట్టేసాను కదా మిక్సీలో, జారులో వేసి ఇంక తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, అన్నం గంజి వార్చేసాను. ఎక్కువే వండుతానులేండి, బయటకు అన్నం తీసుకెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైనా కనిపిస్తే లేని వాళ్ళకైనా అన్నం పెట్టచ్చు అని చెప్పి కొంచెం ఎక్కువగానే నేను అన్నం వండేసి బాక్స్లో పెడతాను అనమాట. నేను వెళ్ళినప్పుడు ఇద్దరికి, ఈయనకి నాకు. చట్నీ ఇది టమాటా చట్నీ కొంచెం తీసుకెళ్తాను, కొంచెమేమో పెరుగు నేను బాక్స్లో తీసుకెళ్తాను అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద బాక్సు దీనిలోనే గిన్నెలో వేసేసి కూర అయినా చట్నీ అయినా దీనిలోనే పెట్టేస్తాను. ఇంకో బాక్స్ అయితే 3 బాక్సులు అవుతాయి కదా, ఏదైనా ఒకటే కదా అని చెప్పి ఇక ఇద్దరికి ఇంత పెద్ద బాక్స్లో వేసి పెట్టేస్తున్నాను. ఎక్కువే పెడతాను. కొంచెం అక్కడ అడుగుతారండి ఎవరైనా, ఆకలి వేస్తుందమ్మా అని అడుగుతారు కదా, అలాంటప్పుడు కొంచెం ఎవరికైనా పెట్టచ్చు అని చెప్పి అన్నం ఎక్కువగానే తీసుకెళ్తాను అనమాట. మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఇస్త్రాకులు కూడా తీసుకెళ్తాను, ప్లేట్స్ కానీ. ఇంకా ఇద్దరము కూర్చుని తింటాం అన్నమాట. భలే సరదాగా ఉంటుందిలేండి. త్వరగా కూడా ఆకలి వేస్తుంది అనమాట. ఇంట్లో ఉంటే త్వరగా ఆకలేదు, బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పెడతారా తిందామా అన్నట్టు ఆకలేసిద్ది. కరువా కాలమా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఇంకా చట్నీ కూడా సర్దేస్తాను. చూసారా, అదే చిన్న బాక్స్ అనుకోండి ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో బాక్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది అనుకోండి దీంట్లోనే వేసేసి బ్యాగ్లో పెట్టేస్తాం. మాకు పిక్నిక్ బ్యాగ్ అని ఉందిలేండి, ఆ బ్యాగ్లో పెట్టేస్తాం. అంటే ఆ బ్యాగ్ పేరు మేము అలా పెట్టుకున్నాం, పిక్నిక్ బ్యాగ్ అని. ఆ సంచిలో పెట్టేస్తాం. మంచినీళ్ళ బాటిలు, పెరుగు కూడా ఉంటుంది కదా, పెరుగు తీసుకెళ్తాను, లేదంటే పెరుగు ప్యాకెట్లు వేసుకుంటాను. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి చేస్తాను అనమాట. అట్లా కొంచెం నిన్న చట్నీ చేశాను కదా, ఇది కూడా కొంచెం వేసుకుందాం, టేస్ట్ చూస్తారు ఈయన ఎలా ఉందో. ఎక్కువ తినంలేండి చట్నీ, ఏదో టిఫిన్లోకి కొంచెం చేశాను కానీ ఎక్కువ తినం. అమ్మాయికి తీసుకెళ్ళడానికి చేశాను అనమాట. మా అమ్మాయి అడగాలే కానీ వాళ్ళ నాన్నగారు సెకన్ల మీద, నిమిషాల మీద కూడా కాదు, సెకన్ల మీద తీసుకొచ్చి పడేస్తారు. ముందు అది చెయ్యి, పిల్లలకి పంపించాలి, అది చెయ్యి పంపించాలి. అమ్మాయి అడిగింది. ఎవరైనా అంతేలేండి, తల్లిదండ్రులు పిల్లల కోసం అంటే ఎంతైనా ముందుంటారు కదా. తిని పాలు తాగేసాము, ఇక బయలుదేరడానికి రెడీ అయిపోయి ఉన్నాం కదా. వెళ్ళాక అక్కడ ఏమేమి కొన్నాము అనేది వీలుంటే కొనేటప్పుడు వీడియో తీసి పెడతాను, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత అయినా మీకు షేర్ చేస్తానండి. చూస్తూనే ఉంటుంది, వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది.